అదే చూడరయ్య పెద్ద హనుమంతుని, అదే చూడరయ్య పెద్ద హనుమంతుని. గుదిగొని దేవతలు కొనియాడేరయ్య, అదే చూడరయ్య పెద్ద హనుమంతుని. శ్రీమతే రామానుజాయ నమః. జయ శ్రీమన్నారాయణ, జయ మా భారతి. ఇక మనం పట్టాభిషేక ఘట్టంలో ఉన్నామండి. ఈ పట్టాభిషేకం జరగటం కోసమని అన్ని అయోధ్యనంతా కూడా అందంగా అలంకరింపజేయటం, ఆ తర్వాత వీధులు అంతా కూడా ఎక్కడ ఏది వదలకుండా ప్రతి ఇల్లు ఇది మా ఇంట్లో పెళ్ళి అండి అన్నట్లుగా ప్రతి ఒక్కళ్ళు కూడా అలంకరించుకున్నారట. అలంకరించుకొని ప్రతి ఇంటి ముందు ముగ్గు ఉన్నదట. అంతేకాకుండా ప్రతి వృక్షము కూడా పుష్పించినదట. ఎలా అంటే అసలు ఆ కాలంలో పుష్పించాల్సినటువంటి పుష్పాలు కాదట. అయినప్పటికీ కూడా అమ్మో రామ పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు నేను చూడకపోతే ఎలా, నా పిల్లలు చూడకపోతే ఎలా అని చెప్పి ఆ చెట్టు పుష్పించిందట. అలాగే కొన్ని కొన్ని కాలాలలో కొన్ని ఫలాలు రావు, కానీ అమ్మో ఇప్పుడు నేను కనుక నా పిల్లల్ని బయటికి తీసుకురాకపోతే, అంటే నా ఫలాలని బయటికి తీసుకురాకపోతే అవి రామపట్టాభిషేకం యొక్క ఈ కార్యాన్ని ఎలా చూడగలుగుతాయి? ఇవన్నీ వచ్చేపాటికి రామపట్టాభిషేకం ఉంటుందా ఏంటి? అయిపోతుంది కదా. కనుక ఆయన రాజ్య పాలనని కాదు, పట్టాభిషేకాన్ని చూడాలి అని చెప్పి ప్రతి ఒక్క వృక్షము కూడా ఫలించినదట, చిగురించినదట. పుష్పించింది, చిగురించింది. అదేంటండి, చిగురించాక కదా పుష్పించాలి? కాదు, చిగుళ్ళు కూడా వచ్చేసాయట. ఎందుకంటే ఈ పట్టాభిషేకాన్ని చూడటానికి మళ్ళీ ఈ చిగురు వచ్చినప్పుడు పట్టాభిషేకం జరగాలి కదా. అందుకని చిగుళ్ళు కూడా ఈ చెట్టు ముందు ఇంకొన్ని తరాల తర్వాత ఎలా ఉండాలో మొత్తం అన్నీ ఒకదాని వెంట అన్నీ కూడా ఆ చెట్టుకు వచ్చేసాయట. అంటే గ్రూప్ ఫోటో అన్నమాట. అర్థమైందా అండి? చిన్న పెద్ద ముసలి ముతక మన ఇంట్లో గ్రూప్ ఫోటో ఎలా దిగుతామో అలా ప్రతి చెట్టు కూడా చిగురు ఉంది, దానికి పుష్పము ఉంది, మొగ్గ ఉంది, అన్నీ అన్నమాట. సమస్తం ఉన్నాయి. పండు రావాల్సిన చోట పండు, కాయ రావాల్సిన చోట కాయ, అన్నీ సమస్తంగా. అది ఆ కాలంలో జరిగేది కాకపోయినా సమస్తం అన్నీ ఉన్నాయన్నమాట ఆ చెట్టుకి. అలా ఉండి చూస్తున్నారట. ఇక అలా వృక్షమే కానివ్వండి, పుష్పాలే కానివ్వండి, ఫలాలే కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఏమనుకున్నాయట, ఈ రామ పట్టాభిషేకానికి మేము ఉపయోగపడాలి అని అనుకున్నాయట. అది అండి, మేము ఎప్పుడో వస్తే కనుక రామ పట్టాభిషేకం అయిపోతే సరే రామునికి మేము సమర్పించబడతామేమో, కానీ పట్టాభిషేకం సమయంలో సమర్పించబడటం అంటే ఎంత ఆనందం కదండి. అందుకని ఆ పట్టాభిషేకం సమయంలో మేము కూడా వినియోగం కావాలి అని చెప్పి ప్రతి ఒక్క చెట్టు పుష్పించిందట, ప్రతి ఒక్క చెట్టు ఫలించిందట. అది చెబుతున్నారనమాట. ఆకులన్నీ పులకించిపోయాయట. రాముల వారు సీతమ్మ వారితో లక్ష్మణుల వారితో అయోధ్య నుంచి వెళ్ళేటప్పుడు చెట్లన్నీ వాడిపోయాయట. పుష్పించాల్సినటువంటి కాలం ఉన్నా కూడా, ఫలించవలసినటువంటి కాలం ఉన్నా కూడా ఫలాలన్నీ రాలిపోయాయట, పిందెలుగానే పడిపోయాయట, చెట్లన్నీ వాలిపోయాయట. అలాంటిది ఇప్పుడు ఎలా ఉన్నాయండి? అసలు వద్దంటే పళ్ళు, వద్దంటే పుష్పాలట. ఎక్కడ చూసినా అంత అందంగా ఉందట. మొత్తం వాడలు అంతా కూడా దీపాలతోనే అలంకరించారట. ప్రతి ఇల్లు దీపంతోనే అలంకరింపబడిందట. ఎవరు దండోరా వేయలేదండి. రాముని పట్టాభిషేకం అవుతోంది, మన రాజుగారి పట్టాభిషేకం అవుతోందో, హో మీరందరూ దీపాలు వెలిగించుకోండి అని ఎవ్వరూ చెప్పలేదు. మా రాముడి పట్టాభిషేకం అవుతోంది అని ప్రతి ఒక్కరూ దీపాలు వెలిగించారట, ఇంట వెలిగించారట. అది చెబుతున్నారు. అలా అయిన తర్వాత ఇంకా శ్రీరామచంద్రమూర్తిని చక్కగా అలంకరించారట, సీతమ్మ వారిని నిండుగా అలంకరించారట. ఆహా, వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళారండి పాపం, అలంకరణ అంతా తీసేసి వెళ్ళారు, నార వస్త్రాలతోనే వెళ్ళారు. ఆ తర్వాత దశరథ మహారాజు కూడా మొత్తం కోడలి కోసం, పాపం కొడుకు కోసం ఏం పెట్టలేదు. ఆయన కొడుకు కోసం అని కేవలం ఆయుధాలు పెట్టారట. వీరిద్దరు రాజకుమారుల కోసం అని ఆయుధాలని పంపించారట రథాలలో. అదే కోడలి కోసం అయితే కొన్ని ఆయుధాలు మొత్తం ఒకరోజు కట్టింది, ఇంకొక రోజు కట్టకుండా అన్నమాట. మొత్తం వనవాసానికి అంతటికి ప్రతిరోజు సరిపోయేటటువంటి ఆభరణాలు, నగలు అన్నిటినీ రథాలలో వేసి వీరు వెనక పంపించారట. మరి అదేమిటండి, అరణ్యవాసంలో ఇవన్నీ వీళ్ళు ఏం పెట్టుకోలేదే?
వాటన్నింటినీ కూడా దానం చేసి అప్పుడు అరణ్యంలోకి అడుగుపెట్టారండి వీళ్ళు. అది దశరథుడు కోడలి పట్ల చూపించినటువంటి ప్రేమ అదనమాట. ఇప్పుడేం చేస్తాం, కోడలు ఎంత తెస్తుందా అని చూస్తారనమాట. ఎంత ఆస్తి తెస్తుంది, ఎంత వెనుక నుంచి తెస్తుంది, ఆమె పేరు మీద ఎంత ఉంది, ఇదెంత ఉంది, అదెంత ఉందని చూస్తున్నారన్నమాట. కానీ దశరథ మహారాజు మొత్తం ఈమెకు అరణ్యవాసానికి అంతటికీ కూడా సరిపోయే, ఒకరోజు వేసింది మరొక రోజు వేసేవాళ్ళు కాదు కదండి. అందులో చక్రవర్తికి కూతురయ్యే ఆవిడ. అలా ఆమెకు ఆభరణాలని వస్త్రాలని అన్నింటినీ రథాలలో పెట్టి పంపిస్తే ఆవిడ అరణ్యంలోకి వెళ్ళే కన్నా ముందుగానే ఇవన్నీ కూడా అయోధ్యావాసులకు దానం చేసి వెళ్ళిపోయిందట. అది అనమాట అమ్మ అంటే. ఇక చెబుతున్నారండి, అలా మళ్ళీ ఈ రకంగా ఇంత అలంకరించుకున్నటువంటి స్వామిని అమ్మని చూస్తుంటుంటే వీళ్ళకి ఆనందం ఎక్కడ అవధులు దాటిపోతున్నదనమాట. ఒక లెక్కపత్రం లేదు. ఎంత చెప్పుకుందామన్నా ఇంకా చెప్పుకునేది ఏదో ఉందయ్యా అని అనిపిస్తోందట వీళ్ళకి. ఇంకా ఇంకా చెప్పుకోవాలి అని అనిపిస్తున్నదట. ఇక అటువంటి తరుణంలో 8 మంది మహర్షుల మధ్యలో వశిష్ఠుల వారు, వామదేవులు, జాబాలి, కశ్యపుడు వేరు, కాశ్యపుడు వేరండి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. కశ్యపుని లైనేజ్లో ఉన్నటువంటి ఆయన కాశ్యపుడు. ఆ కాశ్యప మహర్షి, కాత్యాయన మహర్షి, సుయజ్ఞ మహర్షి, గౌతమ మహర్షి, ఎక్కడి నుంచో వచ్చారనమాట ఆయన. మళ్ళీ విజయ మహర్షి, వీళ్ళందరూ కూడా ముఖ్యులుగా నిలబడి ఇంకా మరెంతోమంది మహర్షులు వీరి వెనకాలే నిలబడి ఉన్నారట. వీళ్ళందరి మధ్యలో పురుషోత్తముడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి కూర్చొని ఉండగా త్రిజట స్వప్నంలో కనపడింది ఇదే అన్నమాట. తెల్లటి వస్త్రాలలో శ్రీరామచంద్రుని చూశానని చెప్పారు ఆవిడ. అలా తెల్లటి వస్త్రాలు ధరించి ఈయన కూర్చొని ఉంటే, ఆభరణాలు ధరించి ఈయన కూర్చొని ఉంటే, ఈ మహర్షులందరూ కూడా ఈ 8 మంది మహర్షులు చుట్టూతా చేరి ఉంటే, వీరి కింద అంటే వీరి శిష్యరికం చేస్తున్నటువంటి ఇంకా చాలామంది మహర్షులు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా వీళ్ళ వెనకాల నిలబడి ఉంటే, వారందరూ తీర్థాలు అందిస్తూ ఉంటే, మొత్తం సమస్త జలాలను తీసుకువచ్చి కుంభాలుగా ఆ జలాలను ఏం చేశారండి, శ్రీరామచంద్రమూర్తికి అభిషేకించారట. అలా అభిషేకం జరిగిందన్నదనమాట. ఇక తర్వాత వేదమంత్రపూర్వకంగా ఈ అభిషేకం జరిగింది. మహర్షులందరూ కూడా వేదఘోషని చేశారట. ఆ పైన అభిషేకం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వస్త్రాలు కట్టుకొని కూర్చుంటారు కదా, అలా కూర్చుని సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఎవరెవరున్నారటండి అక్కడ, శత్రుఘ్నుల వారు శుభప్రదమైనటువంటి తెల్లని ఛత్రాన్ని స్వామికి పట్టుకొని నిల్చున్నారట. తెల్లటి ఛత్రం పట్టుకున్నారంటే అర్థం ఏంటో తెలిసినానండి, ఇంకా ఈతగాడిని జయించేవారు ఎవరూ లేరని అర్థం అనమాట. సకల జగత్తు వీళ్ళ కింద ఉందని అర్థం. అప్పుడే తెల్ల ఛత్రం వాడతారు. సామాన్య మానవునికి ఎవరికి కూడా తెల్ల ఛత్రం వాడకూడదు అన్నమాట. అది శ్రీరామచంద్ర ప్రభువుకి తెల్లని ఛత్రం వాడారు. ఎందుకని వాడారు, ఈ దేశమే కాదండి, పరదేశం అని చెప్పుకునేటటువంటి లంకా నగరం దేశాన్ని దాటిపోయింది అక్కడ కదా. సో సమస్త దేశాలన్నీ కూడా ఈయన ధర్మ పరిపాలనలో ఉన్నాయన్నమాట. అది అటువంటి వానికి తెల్లటి ఛత్రాన్ని వాడతారనమాట. అలా శ్వేత ఛత్రాన్ని ధరించి ఉన్నారు. దశరథునికి కూడా పట్టలేదండి శ్వేత ఛత్రం, శ్రీరామచంద్ర ప్రభువుకి పట్టారు. అందుకే ఈ రోజుకి కూడా మనం శ్రీరాముడి గొప్ప ఏంటి, వారిని తలవచ్చు వీడిని తలవచ్చు కదా, ఆఫ్టర్ ఆల్ ఒక మానవుడు అని చెప్తున్నారు కదా, అతన్నే ఎందుకు తలవాలంటే ఇందుకు తలవాలన్నమాట. పటాటో పని లేదు, నాకు ఇది ఉంటేనే యుద్ధం చేస్తానని చెప్పలేదు, వాడెవడు వీడెవడని అడగలేదు, ఎవ్వరినీ తక్కువ చెయ్యలేదు. ధర్మాచరణ చేస్తూనే నిత్యం మాయలు చేసేటటువంటి రాక్షసులు, అధర్మాన్ని ఆచరించేటటువంటి రాక్షసులతో ధర్మయుద్ధం చేసి గెలిచాడనమాట. అది అందుకనే ఈరోజుకి రాముని గురించే గొప్పగా చెప్తాం. అంటే వాడు అలా చేశాడు కాబట్టి నేను కూడా ఇలా చేశాను, నువ్వు అనక్కర్లేదు, నువ్వు ధర్మంగానే ఉండవచ్చును, నువ్వు ధర్మంగా ఉండి కూడా గెలవవచ్చును. ఎందుకంటే ధర్మంగా ఉన్నప్పుడు నీ బుద్ధి పని చేస్తుంది. ఎదుటివాడికి పని చేయనటువంటి బుద్ధి నీకు పనిచేసినప్పుడు ఏమవుతుంది, ఎదుటివాడు వీక్ అవుతాడు, నువ్వు స్ట్రాంగ్ అవుతావు అన్నమాట. అది అలా మొత్తం జగత్తులనన్నింటినీ ఏలినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. చక్రవర్తి కన్నా ఎక్కువ అండి. ఇంకా పైన పేరేదన్నా ఉంటే అది పెట్టాలి స్వామికి. ఇక అలా తెల్లటి ఛత్రాన్ని
పట్టుకొని ఉన్నారట శత్రుఘ్నుల వారు. ఆ తర్వాత వానర రాజు అయినటువంటి సుగ్రీవుడు తెల్లని వింజామరలతోని సేవిస్తూ ఉన్నారట. సుగ్రీవుడు ఏంటంటే వాళ్ళ ఇదికే రాజు అతను, అయినప్పటికీ కూడా సేవలో నిలబడి ఉన్నాడనమాట. అందుకని భగవత్ సేవలో నువ్వు ఎంత ఆస్తిపరుడువైనా కావచ్చు, ఎంత ధనం కలిగిన వాడివైనా కావచ్చు, ఎంత మందినైనా ఊళ్ళనైనా పోషిస్తూ ఉండొచ్చును గాక, దేశాలనే పోషిస్తూ ఉండొచ్చు కాక, భగవంతుడి దగ్గర ఛత్రం పట్టుకొని నిలబడవలసిందే, వింజామర సేవ చేయవలసిందే. ఎందుకంటే ఆయన ఏలినంత నేలని నువ్వు ఏలలేదు, అందుకని ఆయన కన్నా ఎప్పుడూ మనం తక్కువే అన్నమాట. అలా ఈయన వింజామర వీస్తూ ఉన్నాడట సుగ్రీవుల వారు. ఆ తర్వాత విభీషణుడు, ఈయన అందంగా చంద్రకాంతను ఈడుతున్నటువంటి ఇంకొక వింజామరని తీసుకున్నారట. తీసుకొని ఆయన మరొక వైపుకి వెళ్ళి ఆయన కూడా వింజామరని వీస్తున్నారట. ఈ వింజామరలు వీస్తున్నటువంటి వీరిరువురు ఎవరండి? తమ తమ దేశాలకి రాజులు. వారు కూడా వచ్చి ఇక్కడ ధర్మాత్ముడైనటువంటి శ్రీరామచంద్రునికి వింజామరలు వీస్తున్నారన్నమాట. ఇక చెబుతున్నారండి. ఆ తర్వాత దేవేంద్రుడు, వాయువు, అగ్ని, ఇలా రకరకాలుగా అందరూ దేవతలందరూ కూడా ఏంటి అండి, రకరకాల మాలలను, రకరకాల పద్మాలను, రకరకాల దండలను తీసుకొచ్చి స్వామికి సమర్పించుకున్నారట. ఎందుకండి ఇంతకాలం వాళ్ళు ఎవరికి ఊడిగం చేయాల్సి వచ్చిందండి? కర్మ బట్టి రావణాసురుడి లాంటి అధర్మపరుడికి భయంగా ఊడిగం చేసుకోవలసి వచ్చిందనమాట. అటువంటిది ఈ రోజున తమ ధర్మరక్ష కార్యం తాము కూడా చేయగలుగుతున్నారు. ఆ చేయగలిగేటటువంటి పరిస్థితి శ్రీరామచంద్రమూర్తి కలిగించాడనమాట. అందుకని అందరూ కూడా దేవతలు కావచ్చు, నాగులు కావచ్చు, యక్షులు కావచ్చు, ఎవరికి చేతనైనటువంటిది వారు బహుమానాలు తీసుకొచ్చి శ్రీరామచంద్రుడికి సమర్పించుకున్నారట. ఏమండి, బహుమతి సమర్పించాల్సినటువంటి అవసరం ఉందా అంటే శ్రీరామచంద్రుడు అడగలేదండి, వాటి గురించి ఆయన ఎదురు చూడటం లేదు. వీరు కానుకగా ఇంకేమి ఇవ్వగలమండి? జీవితాన్నే ఇచ్చేయాలి ఆయనకి. కానీ ఏదో అన్నట్టుగా చంద్రుడికో నూలు పోగండి అన్నట్లుగా తీసుకువెళ్ళి ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామచంద్రునికి సమర్పించుకున్నారట. ఇక గంధర్వులు తమ దగ్గర ఉన్నటువంటి గొప్పవి ధనం ఏంటండి? వారి దగ్గర ఉన్నటువంటి సంపత్తి గానం. ఆ గంధర్వులు గానం చేశారట, అప్సరసలు నాట్యం చేశారట. వాళ్ళు దేవలోకంలో తప్ప మరి ఎక్కడా చేయరు. అటువంటిది ఇక్కడికి వచ్చి భూలోకానికి వచ్చి ఇంతకాలం అక్కడ లంకానగరంలో చేశారండి. భూమి మీద ఎప్పుడూ ఎవరో అలా నాట్యం ఆడలేదు అందరికీ కనిపించే విధంగా. కానీ అప్సరసలు ఇక్కడికి వచ్చి నాట్యం చేశారట, గంధర్వులు గానం చేశారట, కిన్నరులు గానం చేశారట, కీర్తించారట. అలా ఒకటేంటండి, ఎవరికి తోచినటువంటి కానుక వారు ఇస్తున్నారు, ఎవరికి వచ్చినటువంటి విద్యను వారు ప్రదర్శిస్తూ ఉన్నారట. ఇక ఈ పురుషోత్తముడు అంటే మన ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ జరిగితే ఏం చెయ్యాలి అది కూడా తెలుసుకోవాలి. ఎవరి స్తోమతని అనుకూలించుకొని వారు దాన ధర్మాలు చేయాలండి. ఓ పిల్లవాడి పెళ్ళి అవుతోంది, గోదానం చేయాలి, కొన్ని దానాలు చేయాలి. అలాగే కూతురు పెళ్ళి అవుతున్నది, కొన్ని దానాలు చెయ్యాలి. అలాగే మనం గృహప్రవేశం అవుతున్నాం, కొన్ని దానాలు చెయ్యాలి. ఉంటే అప్పుడే మనకి వృద్ధి కలుగుతూ ఉంటుంది. అది ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి దానం చేయాలి. కేవలం బ్రాహ్మణులకే చేయమని చెప్పలేదు, బ్రాహ్మణులకి చేసి ఇంకా తదిమా వాళ్ళకు కూడా చేయమనే చెప్పారు. అందుకని నువ్వు తెలుసుకొని ఎవరికి అనుకూలమైనటువంటి దానాన్ని వాళ్ళకి చేయమన్నారు. ఇక చెబుతున్నారండి, ఈ పురుషోత్తముడు లక్షల సంఖ్యలో అంటే ఎంతమందికి ఇచ్చారో చూడండి. బ్రాహ్మణోత్తములకి గుర్రాలను దానం చేశారట, పాడి ఆవులను దానం చేశారట, గోవులను దానం చేశారట, వందల కొలది వృషభాలను దానం చేశారట. ఇదేంటండి విచిత్రంగా భలే చెప్పారు ఇక్కడ. ధేనూనాంచ గవాంతధా అని అన్నారు. ధేనువుల్ని దానం చేశారట, గవాం గోవుల్ని దానం చేశారట. ధేనువు అన్నా ఆవే, గోవన్నా ఆవే. మరి అదేంటండి ఇలా 2 సార్లు చెప్పారు? సంస్కృతంలో ధేనుహు అంటారు, మళ్ళీ గౌ అనే శబ్దము ఉంది, రెండిటి అర్థము ఆవు అనే. మరి అక్కడ విసర్గ ఎందుకు ఉంది? విసర్గ అనేటటువంటిది పుంలింగంకే ఇస్తూ ఉంటారు, అక్కడేమో విసర్గ పెట్టారు. మరి ధేనుహు అంటే మగ ఆవ అంటే వృషభమా? కాదు, ఆవే. మరి గౌ
అని చెప్తున్నారు. మరి ఇక్కడేమో విసర్గ లేదు. చాలామంది పొరపాటు పడతారు. ఎందుకు అలా ఉంది అంటే అది అలా ఉందంతే, ఉందంతే, ఉంది అంటారు. కానీ కాదు. ధేనుహు విసర్గ ఉంది అని అంటే పుంలింగం అంటే ఇక్కడ అర్థం ఏంటంటేనండి పురుష లక్షణం అని అర్థం. పురుష లక్షణం అంటే ఇక్కడ మగాడని కాదు అర్థం. అమ్మవారిని పురుషకారం అంటాం. పురుషకారం అంటే మెయిన్ థింగ్ అని, మెయిన్ ఆబ్జెక్ట్ అని అర్థం అన్నమాట. అక్కడ ప్రథమ ద్వారం, పురుష ద్వారం అని చెప్పడం అంటే మెయిన్ గేట్ అని చెప్పడం అన్నమాట. అంటే ఇంటికి అంతటికీ అతను ఒక పెద్దవాడిగా భావించాం కనుక పురుషుడు అని పెట్టాం అక్కడ. అంతే తప్ప మగవాడు అని అర్థం కాదు. హీ ఈజ్ ద మెయిన్. ఏదైనా సరే రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యేవాడు అతనండి అని చెప్పడానికి ఇదిగో పురుషుడండి అని చెప్పామన్నమాట. అంతేగాని మగ ఆడ అని కాదు. ఇక ఇక్కడ విసర్గ పుంలింగంకి మాత్రమే ఉంటుందని చెప్తున్నారు కదా. ధేనుహు అని అంటే పాడి ఇచ్చేటటువంటి ఆవు అన్నమాట. అంటే వత్సతో కూడినటువంటి ఆవు. ఇంకొక దానికి రక్షణని ఇచ్చేటటువంటిది. వత్సకి ఏదన్నా చేస్తే గో ఊరుకోదండి. వత్స రక్షణ మొత్తం ఆ తల్లే తీసుకుంటుంది. గోమాత అని అంటాం కదా, ఆమె తీసుకుంటుంది. అందుకని వత్సతో కూడి ఉన్నటువంటి, దూడతో ఉన్నటువంటి ఆవుని ధేనుహు అంటాం. అంటే రక్షణ, ఇంకొక దానికి రక్షణ చేయటం దీనికి వచ్చు అన్నమాట. పురుష అంటే ఎవరైతే రక్షణ చేయగలిగేటటువంటి స్థితిలో ఉంటారో వాళ్ళని పురుష అంటారు. అందుకే అమ్మవారిని పురుషకారం అన్నారు. ఆవిడ మనని రక్షించగలదు అని చెప్పటం. ఇక గౌ అంటే వత్సతో లేనటువంటి ఆవులు అన్నమాట. దూడలు లేవు. అలా దూడతో ఉన్నటువంటి ఆవులని దానం చేశారట. దూడతో లేకుండా ఉత్తగా ఉన్నటువంటి ఆవుల్ని కూడా దానం చేశారట. అలా బ్రాహ్మణోత్తములకు అందరికీ దానం చేశారట. మరి తత్మ వాళ్ళకి ఏం చేయలేదా? అన్ని బాపిన వాళ్ళకేనా? ఈ బ్రాహ్మణుల్లో కూడా చూసారా, బ్రాహ్మణోత్తములు అన్నారు. ఉత్తముని చూసి దానం చేయాలి. ఇక తర్వాత మరి తతిమా వారికి ఏం చేయలేదా అని అంటే చెబుతున్నారండి. 12వ శ్లోకంలో ఉంటుంది చక్కగా. ఏమని చెప్తున్నారట? ద్విజవరులకు అందరికీ కూడా దానం చేశారట. ద్విజులు అంటే ఎవరండి? 2 సార్లు జన్మించినటువంటి వాడు అని అర్థం. 2 సార్లు ఎప్పుడు జన్మిస్తాడండి? ఒకసారి పుట్టినప్పుడు, ఇంకొకసారి యజ్ఞోపవీతం జన్యం పడ్డప్పుడు. పూర్వం ప్రతి ఒక్కళ్ళు యజ్ఞోపవీతం వేసుకునేవారు. ఇప్పుడు చాలామంది తగ్గించేశారు, వద్దనుకున్నారు. ద్విజులు అంటే 2 సార్లు పుట్టినటువంటి వాడనమాట. అందుకనే బ్రాహ్మణుడిని సంబోధించాలంటే ద్విజశ్రేష్ఠుడు అని చెప్తారనమాట. ద్విజుల్లోకందరికీ కూడా శ్రేష్టమైనటువంటి వాడు. ఎవరైనా దానం చేయాలంటే మళ్ళీ ఆయనకు చేస్తారనమాట. అది ద్విజులు అంటే మొత్తం అందరూ. మరి నువ్వు జంజం వదిలేసుకొని, అందరికీ ఉందండి జంజం. ఎవరి మంత్రం వాళ్ళకు ఉంటుంది. అందరికీ గాయత్రి ఉండదు, ఎవరి మంత్రం వాళ్ళదే ఉంటుంది. పిచ్చిగా బ్రాహ్మణుడు ఆచరిస్తున్నాడు కాబట్టి అదే గావున్సు అని చెప్పి అందరూ ఆచరించేస్తున్నారు. మేము కూడా చదువుకుంటాం, మేము చదువుకో. కాకపోతే ఎంత ఫలం రావాలో అంత ఫలం రాదు, అంతే. అంతే కదా, అదనమాట. అయితే ఈ యజ్ఞోపవీతాలు ధరించే వాళ్ళల్లో పద్మశాలీలు కావచ్చు, లేదా ఇంకొకళ్ళు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు వైశ్యులు కావచ్చు, క్షత్రియులు కావచ్చు, ఇంకా చాలా చాలా ప్రతి కులంలో మేదరవాళ్ళు కావచ్చును, లేదా వడ్డెరవాడు కావచ్చును, ఎవరైనా సరేనండి, అందరికీ యజ్ఞోపవీతం ఉన్నది. అందరూ ధరించాలి, దానికి తగ్గట్టుగా జీవనాన్ని గడుపుకోవాలి. రాముల వారు ఇది చెప్పలేదా అండి? ఆయన మాంసం తిన్నాడా? తినలేదా? డౌటా? తాగారా? మద్యపానం సేవించారా? క్షత్రియుడు కదా, మరి సేవించలేదు. ఘంటాపదంగా చెప్పారు సుందరకాండలో ఆ విషయాన్ని కదా. అంటే క్షత్రియుడైనంత మాత్రం తాగి పడిపోలేదు. రావణాసురుడు తాగి పడిపోయాడు. రావణాసురుడు మాంసభక్షణ చేశాడు. రాక్షస గుణం ఉన్నవాడే ఆ పని చేస్తాడు. మనకి సినిమాల్లో చూపించి రకరకాలుగా కథలు నల్లి చెప్పేసరికి ఓ క్షత్రియుడు ఏది పడితే అది తినేయచ్చు శంషేర్ అని భావిస్తున్నారన్నమాట. అది రాణా ప్రతాప్ ఉన్నారండి, గడ్డితో రొట్టెలు చేసుకొని యుద్ధం చేశారు. గడ్డితో చపాతీలు చేసుకొని తిని యుద్ధానికి వెళ్ళారనమాట. ఏంది మాంసం తినకపోతే బలం ఎడికించి వస్తుంది? బలం రావాలంటే గుడ్డు తినాలి, మాంసం తినాలి, ఇంకోటి తినాలి, మరొకటి తినాలి, దాన్ని తినాలి, కోడిని తినాలి, కొక్కిరాయిని తినాలి, ఇంకోటి తినాలి, మరొకటి తినాలి. మరి రాణా ప్రతాప్ కేవలం గడ్డితోని చపాతీలు చేసుకొని తిని
యుద్ధం చేసి గెలిచారు. మరి దాని సంగతి ఏం చెప్దాం? అది సరే. అయితే ఇలా ద్విజులకి యజ్ఞోపవీతం ఉంటుందని చెప్పాం కదా, వారికి వాడేటటువంటి ఆ పదార్థం కూడా వేరుగానే ఉంటుంది. అందరికీ షాపుల్లో దొరికిపోవట్లే, ఎవరిది తగ్గట్టుగా వాళ్ళు నేసుకుంటారనమాట. అలా దానికి తగ్గట్టుగా ఎవరు వేసుకున్నారో వారికి ఏది ఉపయోగకరమో దానికి తగ్గట్టుగా వారికి దానాలు ఇచ్చారన్నమాట. అది అందరికీ గోవులను ఇచ్చినా దానివల్ల ఉపయోగం లేకపోవచ్చును కదా. అందుకని ఆయన చూసి ఏ ద్విజునికి, ఇప్పుడు ఒక క్షత్రియుడు ఉన్నాడు, అతను ద్విజుడే, అతనికి ఏంటండి శస్త్రాలు ఇస్తే కనుక అతనికి ఉపయోగం, యుద్ధానికి వాటికి ఉపయోగపడుతుంది. లేదా అంటే కవచాలు, అతని సైన్యానికి అతను కవచాలు చేయించుకోలేడేమో, అలా వారికి కవచాలని ప్రదానం చేశాడనమాట. అలా వారికి ఉపయోగపడే విధంగా రకరకాల దానాలను చేశారట. ఈయన 30 కోట్ల బంగారు నాణ్యాలు ఇచ్చారట వాళ్ళకి, అమూల్యమైనటువంటి వివిధ ఆభరణాలను ఇచ్చారట ఆయన. ఇక సుగ్రీవునికి ఏమి ఇచ్చారట? మణులతో కూడినటువంటి ఒక బంగారు హారాన్ని బహూకరించారట. ఆ తర్వాత వజ్రవైఢూర్యాలతోని రకరకాల రత్నాలతోని నిండి ఉన్నటువంటి భుజకీర్తులు ఇక్కడ ఉంటుంటాయి కదా, ఆ భుజకీర్తులని అంగదునికి, వాలికుమారుడైనటువంటి అంగదునికి బహూకరించారట శ్రీరామచంద్రమూర్తి. ఆ తర్వాత మణులతో కూడి ఉన్నటువంటి ముత్యాల హారాన్ని హనుమంతునికి ఇమ్మని సీతమ్మ వారికి ఇచ్చారట. అప్పుడు ఆ హారంతో పాటు వస్త్రాల్ని కూడా తీసుకొని ఆవిడ హనుమంతుల వారికి ఇచ్చారట. అయిపోయింది ఇక్కడికి. హనుమంతుల వారికి ఇది ఇచ్చేసిన తర్వాత ఇక అయిపోయింది, హనుమంతుడే లాస్ట్ అనమాట, అందరికీ అన్నీ ఇచ్చేసేసారు. సో అన్నీ ఇచ్చిన తర్వాత ఇక సీతమ్మ వారికి అన్నీ రాముల వారి దానిలోంచి తీసిస్తున్నారు కదా ప్రతిదీ, మనం కూడా ఏదన్నా ఒకటి ఇస్తే బాగుండని అనిపించింది అనమాట. అప్పుడు వెంటనే ఈవిడ మెడలో ఉన్నటువంటి హారాన్ని తీశారట. ఆవిడ ఆ కంఠాభరణం అంటే ఏమంటారు, చోకర్ అంటామే, అలాంటి కంఠాభరణాన్ని తీశారన్నమాట. తీసి ఎవరికి ఇద్దామా అని చెప్పి చూస్తున్నారన్నమాట. అందరి వంక లక్ష్మణుడికి ఇవ్వాలా, శత్రుఘ్నునికి ఇవ్వాలా, భరతునికి ఇవ్వాలా, జాంబవంతునికి ఇవ్వాలా, మరి సైన్యానంతా పంపించిన సుగ్రీవునికి ఇవ్వాలా, హనుమంతునికి ఇవ్వాలా, అంగదునికి ఇవ్వాలా, ఎవరికి ఇవ్వాలి? ఎందుకంటే అందరూ ఏదో రకంగా ఈ పట్టాభిషేకానికి సహకరించినటువంటి వాళ్ళే, అందరూ కూడా కష్టకాలంలో సహకరించినటువంటి వారే, ఎవరికి ఇవ్వాలా అని ఆలోచిస్తున్నారట చూసి. అప్పుడు రాముల వారు ఈవిడ వంక చూసి అన్నారట, అందరూ సహకరించిన వారే, కానీ నీ ఆదరానికి పాత్రుడైనటువంటి వాడు అంటే నువ్వు పుత్రవాత్సల్యంతో, అధికమైనటువంటి వాత్సల్యంతో, అసలు చుట్టము కాదు పక్కము కాదు అయినప్పటికీ కూడా ఆదరిస్తామే, దాన్ని ఆదరం అంటామండి. మనకేం కారు వాళ్ళు, మనకి ఏ రకమైనటువంటి సంబంధం ఉండదు. ఇప్పుడు లక్ష్మణునితోని ఏదో రకమైనటువంటి సంబంధం ఉన్నది, భరతునితో ఉన్నది, కథమావారితో ఉంటుంది, కానీ బయట వాళ్ళతోని అలా ఉండదు కదా. అప్పుడు వారిని కూడా వాత్సల్యంతో చూస్తే దాన్ని ఆదరం అంటామన్నమాట. ఎవరి అయితే కనుక నీ ఆదరానికి పాత్రులయ్యారో వారికి దీనిని అనుగ్రహించు అని చెప్పారట. అప్పుడు ఇంకేముందండి, అంత గొప్పగా మొట్టమొదటిసారిగా ఒక బయట వ్యక్తి మీద తను గొప్ప ఆదరాన్ని వాత్సల్యాన్ని చూపించింది ఎవరి మీద కదా. ఎంత జ్ఞానులం అయిపోయాం కదా అందరమును. ఆయనకి ఈవిడ ఇచ్చారన్నమాట. అది ఇక దానిని తీసుకొని వెంటనే ఆయన అలంకరించుకున్నారట. అలా అలంకరించుకున్న వెంటనే ఎలా ఉన్నారట, ఇంకా సుశోభితమైపోయినటువంటి చంద్రుడు ఎలా ఉంటాడో అలా ఉన్నారట. హారానికే అందం వచ్చిందా, లేదా సీతమ్మ ఇంతకాలం ధరించినటువంటి ఆ హారం యొక్క శక్తి, భక్తి, ప్రేమ నిత్యం ధరించేటప్పుడు రాముడి నామం కదా తలుచుకొని ధరించింది, అది అంతా కూడా అతనికి చేరి ఆ ముఖానికి ఇంకా శక్తి కలిగిందా అన్న విధంగా ఆయన ఉన్నారట. ఒక గొప్ప మేఘం కనుక పర్వతాన్ని అలంకరిస్తే ఎలా ఉంటుందండి, అంత సుందరంగా హనుమంతుల వారి ముఖం ఉన్నదట. ఇక తర్వాత అందరూ కూడా జాంబవంతుల వారికి, విభీషణుల వారికి, వీరికి అందరికీ కూడా వస్త్రాభరణాలను ఇచ్చి సత్కరించారట శ్రీరామచంద్రుల వారు. ఇక ఆ తర్వాత విభీషణునికి ఇక్ష్వాకు వంశప్రభు అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి తమ కుల సంపత్తును ఇచ్చారట. ఎక్కడుందండి అది? 26వ శ్లోకంలో ఉంటుంది, పట్టాభిషేక ఘట్టం దగ్గర. లబ్ధ్వా కులధనం రాజా లంకాం ప్రాయాద్విభీషణః. విభీషణునికి తన కులధనాన్ని ఇచ్చారు శ్రీరామచంద్రమూర్తి.
రాముల వారి యొక్క కులధనం ఏంటండి? కులధనం అని దేన్ని అంటాము? ఎప్పుడో మన పూర్వీకులు తమ శక్తియుక్తులన్నింటినీ కూడా అక్కడ వెచ్చించి ఒకరి అనుగ్రహానికి పాత్రత చెంది వారు ఎంతో సంతోషించి వీరికి ఇస్తే అది పరంపరగా మన ఇంట ఉన్నటువంటిది అనమాట. దాన్ని కులధనం అంటాం. ఆ కులధనం ఏమిటయ్యా అంటే శ్రీరంగం పెరుమాళ్ళు అనమాట. ఆ శ్రీరంగ పెరుమాళ్ళని ఇప్పుడు మనం సేవించుకుంటున్నాం. శ్రీరంగం అని చెప్తున్నాం కదా. ఆ శ్రీరంగ క్షేత్రంలో ఉన్నటువంటి స్వామి గోపురంతో సహా చతుర్ముఖ బ్రహ్మ దగ్గర ఉండేవారు. ఆ చతుర్ముఖ బ్రహ్మ దగ్గర ఉన్నటువంటి ఆ మూర్తి మొత్తం గోపురంతో సహా ఉన్నటువంటి మూర్తి ఇక్ష్వాకు ప్రభువుకి ఇవ్వబడ్డారన్నమాట. ఆయన యొక్క నిష్టని చూసి చతుర్ముఖ బ్రహ్మ ఈ మొత్తం గోపురంతో ప్రాకారంతో ఉన్నటువంటి ఆ మూర్తిని కాస్త ఈయనకి ఇచ్చారు. ఆ ఇక్ష్వాకు వంశ ప్రభువు తీసుకొచ్చి ఇక్కడ స్థాపించుకున్నారనమాట. అంటే ఇప్పుడు ఈ రోజున మనం శ్రీరంగంలో ఆయన చూడాలి అంటే ఈ మూల నుంచి చూస్తున్నాం, ఆ మూల నుంచి చూస్తున్నాం. అసలు మొత్తం అంత పెద్ద ప్రాకారంతో అంత పెద్ద గోపురంతో శిఖరంతో ఇలా చేతిలో పట్టుకొని తీసుకొచ్చాడటండి ఇక్ష్వాకు. ఒక పళ్ళెంలో పెట్టుకొని దాన్ని పెద్ద పళ్ళెంలో పెట్టుకొని ఇప్పుడు మనం కనుక ఒక తట్టలో 4 పువ్వులు వేసుకొని చక్కగా తెచ్చేస్తున్నట్టుగా ఆయన ఓ తట్టలో పెట్టుకొని అంత పెద్ద శిఖరం గోపురంతో ఉన్నటువంటి శ్రీరంగనాథుడిని తీసుకువచ్చేసాడనమాట. అలా వాళ్ళ ఇంట్లో మధ్యకి ప్రతిష్ఠ చేసుకున్నారట. అంటే మధ్యకి అని అంటే వాళ్ళ తలుపుకి స్ట్రైట్గా ఉంది, ఇంకా తతిమా మూర్తులన్నీ చుట్టూతా ఉన్నాయి. అంటే వీళ్ళెంత ఆజానుబాహులో చూడండి కదా. ఆ మూర్తిని విభీషణుడు అడిగాడని ఆ మొత్తం మళ్ళీ గోపురంతో సహా శిఖరంతో సహా తీసుకొని విభీషణునికి ఇచ్చారనమాట. ఆ విభీషణుని ద్వారా శ్రీరంగంలో అక్కడ ప్రతిష్ఠ అయిపోయింది. కావేరీ మాతకి వరం ఇచ్చారు గనక ఆయన అక్కడ ప్రతిష్ఠ అయి ఉన్నారన్నమాట. అలా శ్రీలంకకి వెళ్ళిపోవాల్సినటువంటి ప్రభు అండి ఆయన శ్రీరంగనాథుడు. అలాంటిది ఇక్కడ ఆగారనమాట. ఎవరి కోసం? మన కోసం కదా. లేకపోతే మనం అక్కడ దాకా లంక దాకా ఎక్కడికి వెళ్ళగలగండి? అది మాల్దీవ్సే అనుకోండి, లేదు అంటే శ్రీలంకనే అనుకోండి. ఏదైనా కూడా మనం అక్కడ దాకా పుటపుట వెళ్ళి అక్కడ చూసుకుంటాం. ఇప్పుడంటే ఏదో వెళ్ళి చూసొస్తున్నాం, మళ్ళీ 5-6 నెలలకో 5-6 సంవత్సరాలకో మళ్ళీ ఒకసారి వెళ్ళి చూసొద్దాం అంటే చటుక్కున వెళ్ళి చిటుక్కుని చూసొస్తున్నాం. అందుకని స్వామి మన మీద బెంగ పెట్టుకొని మన కోసమని ఇక్కడ ఉండిపోయాడు అనమాట. లేకపోతే విభీషణుడితోటి వెళ్ళిపోవాల్సిన మాటే అన్నమాట. అమ్మో మన సొత్తు మన సంపద. ఇక అందుకనే శ్రీరంగనాథుని విషయంలో విభీషణుల వారు బాధపడుతుంటే శ్రీరంగనాథుడు చెప్పాట, నేను దక్షిణం వంకే చూస్తూ ఉంటా, నిన్నే చూస్తూ ఉంటా. అక్కడ ఉండి నిన్ను కరుణా కటాక్షాలతో చూడాల్సింది ఇక్కడి నుంచే చూస్తాను. నువ్వు రోజు వచ్చి నాకు అభిషేకించుకోవచ్చు అని చెప్తే ఈ రోజుకి కూడా విభీషణుల వారు ప్రాతకాలమే వచ్చి అక్కడ బ్రహ్మముహూర్తంలో స్వామికి అభిషేకం చేసి వెళ్తారండి ఈ రోజుకి కూడా. అది అన్నమాట గొప్ప విషయం. ఇక తర్వాత శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుల వారిని చూసి నీవు నాతో సమానుడవు కనుక నువ్వు వేరు నేను వేరు కాదయా, నాతో సమానంగా అనుభవించావు నువ్వు కూడా కష్టాన్ని. వనవాసం నాకు కదా విధించింది, అయినప్పటికీ నువ్వు నాతో సమానంగా అనుభవించావు కనుక నువ్వు వేరు నేను వేరు కాదు, కనుక నువ్వు యువరాజు పదవిని స్వీకరించు. ఇందాకైతే అనుకున్నాం యువరాజు అంటే ఎవరండి? ఉత్తరాధికారి అన్నమాట. తన తర్వాత రాజు అవ్వాల్సినటువంటి పదవి. యువరాజు మాట అంటే సగం రాజుగారి మాట అన్నట్టే అనమాట. అందుకని యువరాజు గారు చెప్పారంటే ఆచరించవలసిందే ఏదైనా కూడా. అటువంటి పదవిలో కూర్చోమంటే లక్ష్మణుల వారు ఏమన్నారండి, నాకు ఈ పదవులన్నీ వద్దు, నాకు ఇవేవి వద్దయా, నేను ఏ రోజు నీకు సమానుడను కాలేను అని చెప్పి దానికి ఒప్పుకోలేదు. పైగా అంత భారాన్ని నేను మొయ్యలేను అని చెప్పి భరతాళ్వాన్ని చూపించారనమాట. నేను అడవికి వచ్చానని మాత్రమే కనిపిస్తుంది, ఇక్కడే తెలుస్తుందండి మనిషి వ్యక్తి ఎలా ప్రవర్తించుకోవాలో తెలుస్తుంది. ఎవడన్నా ఇవ్వగానే పుటిక్కిని తీసేసుకోవటం కాదనమాట. అసలైనటువంటి శ్రేష్టత ఎక్కడుందో వారి వైపుకి చూపించగలగాలి. భరతాళ్వాన్ ఇన్నాళ్ళు అరణ్యానికి వెళ్ళలేదన్న మాటే కానీ అంతకన్నా ఎక్కువ చేశారన్నమాట. ఇక్కడే ఇదే అయోధ్య నగరంలో శివార్లలో నందిగ్రామంలో ఉంటూ అక్కడ ఆయన ఎలా అయితే నారవస్త్రాలు కట్టుకున్నారో ఇక్కడ అలాగే కట్టుకొని, అక్కడ శ్రీరామచంద్రుడు ఎలా అయితే కనుక మర్రిపాలతో తన జుట్టునంతా కూడా పెద్ద జుట్టు ఆయనది, అంత పెద్ద జుట్టుని మొత్తం ముడి పెట్టేసుకొని ఎలా ఉన్నారో అదేవిధంగా భరతాళ్వాన్ కూడా ఇక్కడ అలాగే ఉన్నారు.
ఏదోలే ముక్కు మూసుకొని తపస్సు చేస్తా నాకేం అక్కర్లేదని చెప్పలేదు. ఓ పక్కన తపస్సు చేసుకుంటూనే ఉన్నారు, మరి ఒక పక్కన రాజ్యభారాన్ని కూడా మోస్తూ వచ్చారు. అంత రాజ్యభారాన్ని మోస్తూ కూడా ఏమన్నారు, ఇది ఎవరి రాజ్యం అని చెప్పారు, రామరాజ్యం అని చెప్పారు. ఎవరిని అక్కడ రాజుని చేసి కూర్చోబెట్టారు, శ్రీరామచంద్రమూర్తి యొక్క పాదుకలనే రాజుగా చేసి కూర్చోబెట్టారు. ఎవరిని ఆయన నిత్యం ఆరాధించారు, శ్రీరామచంద్రమూర్తి యొక్క పాదుకలను ఆరాధించారు. లక్ష్మణుల వారు చెప్తారనమాట, అక్కడ లక్ష్మణుడైనా అక్కడ కందమూలాలు అవి ఏదో రామునికి వండి పెట్టి అన్నీ చక్కగా గుజ్జు తీసి నాయన తిను అని ఇచ్చేవారట. అందుకనే రాముల వారు అన్నారు, తండ్రి లోటు నీకున్నదేమో కానీ నాకు లేదని చెప్పారు. గోరు ముద్దలతో ఇలా తీసి పెట్టేవారట, అన్నీ పక్కకి పెడితే అన్నీ చక్కగా అరేంజ్ చేసి ఉంటే జాగ్రత్తగా అవి తీసుకొని తినేవారట ఈయన. అంతే తప్ప ఈ చెక్కులు ఒలుసుకోవటాలు ఇవి అబ్బే జాంతానే, మనకు అలాంటివన్నీ రావబ్బా, మనకెంతసేపు యుద్ధాలు చేయడం తప్ప ఇంకేం రావు. లక్ష్మణుల వారే ఉడకబెట్టేవారట, లక్ష్మణుల వారే అన్నీ కూడా చక్కగా చెక్కు తీసేవారట, అన్నీ తీసి అక్కడ పెట్టేవారట. అరటిపండు ఒలిచి చేతిలో పెట్టడం అంటే ఇదే, అది అంత చేశారు ఆయన. ఆ తర్వాత ఉన్న ఆహారంలో ఆయన కూడా స్వీకరించారు. కానీ ఇక్కడ భరతుని ఆహారం ఏంటో తెలుసునా, ఇంతే, ఈ గుప్పెట్లో ఎన్ని శనగలు వస్తాయో అన్నే శనగలు, ఆ శనగలను గోమూత్రంలో ఉడకపెట్టుకొని వాటిని మాత్రమే ఒక పూటకి స్వీకరించేవారట, ఇంకేం తినేవారు కాదట. మరి ఇప్పుడు ఎవరు ఎక్కువ వనవాసాన్ని అనుభవించినట్టు, వీరు ఎక్కువ వారు తక్కువ అని చెప్పడానికి లేదు కదా. అందుకని రామా, నేను నీతో పాటు ఉండి తిరుగుతూ అనుభవించటం ఓకే, కానీ ఎక్కడో ఉండి దానిని అనుభవించటం అనేటటువంటిది ఆయనకు మాత్రమే సాధ్యపడింది కనుక భరతుడే, అన్నగారైనటువంటి భరతుడే ఈ యువరాజ పదవికి తగినటువంటి వాడు. రేపు నువ్వు ఎక్కడున్నా కూడా ఈ భారాన్ని చక్కగా నిర్వర్తించగలడు నీ పేరు చెప్పి అని చెప్పి భరతాళ్వాన్ని యువరాజుగా చేస్తారన్నమాట. ఇక ఆ తర్వాత పౌండరీక యాగములు, అశ్వమేధ యాగములు, వాజపేయ యాగములు, ఇలా ఒకటేటండి ఎన్నో 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 యజ్ఞాలను చేశారన్నమాట. అన్నదమ్ములతో కలిసి ఎక్కడ ధర్మానికి లోటు రాకుండా సమస్త యజ్ఞాలను శ్రీరామచంద్ర ప్రభు ఆచరించారు. అలా 10,000 సంవత్సరాలు కోసల రాజ్యాన్ని ఏలారు. ఇక తర్వాత ఆయన రాజ్యంలో ఎలా ఉన్నారట, అందరూ గొప్ప బలం కలిగి ఉండేవారట, అందరికీ కూడా శక్తి సంపన్నులు కలిగి ఉండేవారట, ఆయుష్ సంపద కలిగి ఉండేవారట, ఆ తర్వాత ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండేవారట, ఎవరూ కూడా దొంగతనాలు చేసేవారు కాదట, అర్ధాయుష్తోని పోయేవారు కాదట, తల్లిదండ్రులు ఉండంగానే పిల్లలు చనిపోయేవారు కాదట, విధవరాళ్ళు ఉండేవారు కాదట. గొప్ప విషయం కదండి, రామరాజ్యం అంటే అదండి. ఈ కొంతకాలంగా ఒక మెసేజ్ చూసామండి వాట్సాప్లో, ఏమది, ఏదో పలానా వారి రావణ రాజ్యంలో ఉన్న, రావణ రాజ్యం అయినప్పటికీ విభీషణుడు ఉన్నాడు, రామరాజ్యం అయినప్పటికీ కైకేయి వంటి దుష్టులు ఉన్నారని చెప్తారు. అది రాంగ్ మెసేజ్ అండి, చాలా తప్పిదం. దశరథుని హయాంలో కైకేయి గోల చేసింది, అవునా? దశరథుడు మరణించిన తర్వాత ఎవరి రాజ్యం అవుతున్నదండి? సరే, ఎవరిది అనేది మనం పట్టం కట్టలేదు కాబట్టి తెలియదండి, అవునా? ఆ తర్వాత భరతాళ్వాన్ వచ్చి ఏమని చెప్పారు కైకేయితోటి, ఇది ఎవరి రాజ్యం, అన్నగారికి చెందాల్సినటువంటిది రామరాజ్యం ఇది అని చెప్పారు. ఎప్పుడైతే ఇది రామరాజ్యం అని చెప్పి ఆయన అనౌన్స్ చేసేశారో కైకేయిలో మార్పు అప్పటి నుంచే వచ్చేసింది. నన్ను క్షమించు నాయనా, నా తప్పును నేను ఒప్పుకుంటున్నాను, నేను కూడా రాముని దగ్గరికి వచ్చి తిరిగి అయోధ్యకి వచ్చేయి అని చెబుతాను అని తన ఎవడైనా ఒక మాట చెప్పాడంటే దానికే కట్టుబడి ఉంటాడు, మళ్ళీ వెనక్కి తగ్గడానికి ఇష్టపడ్డండి, తన తప్పైనా సరే. అటువంటిది కైకేయి మాత ఏమన్నారండి, ఆవిడ అరణ్యానికి ఆవిడ కూడా వచ్చారు, వచ్చి నాయన వెనక్కి తిరిగి వచ్చేసేయి, నేను చెప్పినదే కదా, వద్దు ఇంకా చాలు, నువ్వు అనుభవించిన చాలు, వెనక్కి తిరిగి వచ్చి రాజ్యాన్ని ఏలు, మమ్మల్ని అందరినీ రక్షించని చెప్పారు ఆవిడ. అంటే రామరాజ్యంలో కైకేయి మాత ఎలా ఉన్నారండి, దుష్టురాలై ఉన్నదా, మంచిగా ఉన్నదా? ధర్మ ప్రవర్తనతో ఉన్నది. అందుకని అసలు ఆ మెసేజే రాంగ్ అనమాట.
రామరాజ్యం మీద అనుమానాన్ని కలిగించేటటువంటి మెసేజ్లు అన్నమాట. భక్తి ఉన్నటువంటి వాడు ఇచ్చే మెసేజ్లు కావు అవి. వీళ్ళల్లో నెమ్మదిగా ఇప్పుడు మనం ఏదో గొప్పగా అర్థం తెలుసుకోకుండా లోతుకి వెళ్ళకుండా మాట్లాడతాం. తర్వాత తరం రేపు మీ మనవలు వచ్చేసరికి ఆలోచించేమంటారు అంటే కైకేయి దుష్టురాలు కదా, రామరాజ్యంలో కైకేయి కూడా ఉంది అని అంటే ఆహా ఇక రామరాజ్యాన్ని గొప్పగా చెప్పుకోవడానికి ఏముంది అని ఎదురు మాట్లాడతాడనమాట. వాడికి ఎదురు మాట్లాడే అవకాశాన్ని ఎవరిస్తున్నామండి? మనమే ఇస్తున్నాం. కనుక అలాంటి చచ్చు మెసేజ్ల్ని పంపించకూడదు. ఆలోచించాలి. రామరాజ్యంలో కైకేయి మాత తిరిగి రా అని ధర్మంగానే మాట్లాడారు. ఆవిడ ఎదురు మాట్లాడింది ఎప్పుడు అంటే దశరథుని రాజ్యంలో. అది గమనించుకోవాలి. అది ఇక చెబుతున్నారండి. అంటే రామరాజ్యంలో కూడా దుష్టులు ఉంటారు అని ఎడా చెప్తాడండి? తప్పు కదా అలా. ఇక ఇక్కడ చెబుతున్నారు, ఎవ్వరు విధోలు అనేటటువంటి వారు ఉండేవారు కాదు, సంపూర్ణ ఆయుష్తోని అందరూ ఉండేవారట. జీవించి ఉన్నంతకాలం కూడా అన్ని ధర్మాల వారు, చతుర్వర్ణాలు ఎవరెవరైతే ఉన్నారో వారందరూ కూడా వారి వారి ధర్మాలను చక్కగా ఆచరించేవారట. ఎక్కడ గొడవలు అనేటటువంటివి జరిగేవి కాదట. అలా ఇంకొక 1000 సంవత్సరాలు జరిగినదట. మొత్తం వెరసి రామరాజ్యం ఎంతకాలం నడిచిందండి అంటే 11,000 సంవత్సరాలు జరిగినది అని చెబుతున్నారన్నమాట. ఇక ఈ రామాయణాన్ని ఎవరైతే వింటారో, ఎవరైతే చెబుతారో అంటే పఠించినటువంటి వారికి, దానిని చెప్పినటువంటి వారికి, విన్నటువంటి వారికి సమస్త పాపాలు తొలగిపోతాయి అని చెప్తున్నారన్నమాట. అందుకని రేపటి నుంచి ఇక నెక్స్ట్ క్షణం నుంచి ఎలా ఉండాలండి? సత్ప్రవర్తన కలిగి ఉండాలి. అమ్మో కష్టపడి పాపాలని కడిగేసుకున్నాం కదా, మనం ఎక్కడ కడుక్కున్నాం లేండి, రామాయణమే రామనామమే కష్టపడి కడిగింది కదా. ఇంత కష్టపడి పిల్లాడికి చక్కగా స్నానం పోయించిన తర్వాత వాడు మళ్ళీ బూడిద పూసుకుంటే ఎలా ఉంటుందండి? రొచ్చులో దొర్లితే ఎలా ఉంటుందండి? 4 ఉతకాలు అనిపిస్తుంది, అవునా కదా? ఉతకాలు అనిపిస్తుందండి, చల్ల పడిపోతాయి వాడికి. వెంటనేరా ఇప్పుడే స్నానం పోస్తే వేదవా అని చటా ఇంకోసారి చేస్తావా, మరోసారి చేస్తాడే చల్ల పడిపోతూ ఉంటాయి కదా. మరి మన విషయంలో కూడా మన తల్లిదండ్రులు అదే పని చేస్తారు కదండి, అవునా? అందుకని కష్టపడి ఆ రామనామం మన పాపాన్నంతా కడిగింది కనుక ధర్మపరంగా ఆలోచిద్దాం. ఇక నుంచి ఏ మాట మాట్లాడినా, ఏ అడుగు వేసినా జాగ్రత్తగా ఆలోచించి భగవత్ తత్పరతతోని వెయ్యాలన్నమాట. అది ఇక వాళ్ళు అలా విముక్తులవుతారు. వినినటువంటి వారికి ఇప్పటిదాకా సంతానం లేకపోతే తప్పనిసరిగా సంతానం కలుగుతుంది. సంతానంలో ఒకవేళ కనుక అమర్యాద పరులు ఉంటే వారు మర్యాద పరులు అగుదురు అని చెబుతున్నారన్నమాట. ఇక ఎవరెవరైతే కనుక స్త్రీలు ఈ రామాయణ గాథను వింటారో వారికి కౌసల్యమాతకు ఎంత కీర్తి ఉన్నదో అంత కీర్తి లభిస్తుంది. ఎందుకు లభిస్తుందండి? ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళం కౌసల్య గురించి చెప్తున్నప్పుడు లేదా రాముల వారు కౌసల్య గురించి మాట్లాడుతున్నప్పుడు మనని మనం కూడా కౌసల్యగా భావించుకుంటామన్నమాట. ఏదో కథలాగా వినం కదా. రేపటి నుంచి రాముల వారికి ఒక బెల్లం ముక్క ఆరగింపు పెట్టినా కౌసల్యలాగా భావించిన ఆయన తిన్నాయినా అనే కదా పెడతాము. అందుకని కౌసల్య మాతకు ఉన్నటువంటి కీర్తి లభిస్తుంది, సుమిత్రా మాతకు ఉన్నటువంటి కీర్తి లభిస్తుంది, కైకేయి మాతకు ఉన్నటువంటి కీర్తి లభిస్తుంది. ఎంత ప్రేమగా పెంచిందండి ఆవిడ, అడుగు కింద వేయనీయలేదన్నమాట రాముల వారిని, అంత ప్రేమగా పెంచుకున్నదన్నమాట కైకేయి మాత. ఇక అంత కీర్తి లభిస్తుంది అని చెబుతున్నారు. వాళ్ళు ఎప్పటికీ కూడా గొప్ప మాతలుగా అందరి చేత కీర్తింపబడతారు. ఇక శ్రీరాముని విజయం ఎవరైతే వింటారో వారికి రోగాలతోని వ్యాధులతోని ఇబ్బంది పడకుండా దీర్ఘాయుష్ అనేటటువంటిది కలుగుతుంది అని చెబుతున్నారు. ఇక ఈ శ్రోతలు ఎవరైతే ఉంటారో వారి కుటుంబాలకి దుష్టగ్రహ పీడ పోతుంది. విన్నవాడి కంటే బాగుందండి, కానీ విన్నటువంటి వారి యొక్క కుటుంబాలకి కూడా ఎందుకు కలుగుతోంది అట్లాగా? వాడు వినలేదుగా, వాడు చదవలేదుగా, వాడు చెప్పలేదుగా. వీరితోని ఉన్నటువంటి సంబంధమే అన్నమాట అక్కడ మూలం. వీరి సంబంధీకులై ఉన్నారు కనుక వీరి యొక్క పుణ్యము ఆ ఇంటి నిండా తిరుగుతూ ఉంటుంది కనుక వారికందరికీ కూడా, ఆ కుటుంబాల వారికి కూడా దుష్టగ్రహ పీడలుంటే వాటి నుంచి విముక్తిని పొందుతారట. అలా ఈ కథను, రామగాథను
బ్రాహ్మణోత్తముల నుంచి శిరస్సు వంచి ప్రణామం చేసుకొని ప్రార్థించుకొని అప్పుడు రామకథను వినాలట. అందుకనే మనం ఇది మొదలు పెట్టుకునే ముందు విద్యావరేణ్యులను మనం ఏం చేసుకున్నామండి, సత్కరించి వారికి వస్త్రాన్ని సమర్పించుకొని ప్రార్థించుకున్నాం అనమాట. అయ్యా మాకు ఇక్కడ పారాయణ చేయండి, అయ్యా మాకిక్కడ మీరు చదివి వినిపించండి, అయ్యా మాకిక్కడ ఈ శ్రవణం చేసి పెట్టండి అని మనం ప్రార్థించుకున్నాం అన్నమాట. అది ఎవరైతే కనుక అలా వింటారో, ఆ విధంగా చేస్తారో ఎప్పటికప్పుడు శ్రీరామచంద్రుడు దుష్ట ప్రభావం అనేటటువంటిది మన మీదికి రాకుండా ఆయన కాపాడుతూ ఉంటాడట. అది అంటే దుష్టభావం వచ్చినప్పుడల్లా ఆయన మనకు గుర్తు చేస్తారనమాట. ఆలోచించు, తప్పు చేస్తున్నావు అని మనని తూనే ఉంటారు, జాగ్రత్త హెచ్చరిస్తూనే ఉంటారనమాట. దానికి అనుగుణంగా మనం మళ్ళీ రాముడు మాట్లాడుతున్నాడని తెలుసుకొని ఆ హెచ్చరికకి తగ్గట్లుగా మనం జాగ్రత్త వహించాలన్నమాట. ఆ దేవాది దేవుడైనటువంటి శ్రీమన్నారాయణుడే శ్రీరామచంద్రునిగా అవతరించాడు. ఆ ఆదిశేషుల వారే లక్ష్మణునిగా అవతరించారు. వారెవరి కోసమని అవతరించారండి? మన మధ్యలో మన కోసమని, మనం ఎలా నడవాలో చూపించటానికని, మన కోసమని అక్కడ నిలబడి ఎన్ని శక్తులు ఉన్నా సరే వాటిని ఉపయోగించకుండా ప్రతి కష్టాన్ని ఎలా అధిగమించాలో చూపించారు. కనుక అటువంటి శ్రీరామచంద్ర ప్రభువుకి ఎప్పటికీ జయమగుగాక, జయమగుగాక, జయమగుగాక. ఈ గాథని వింటే కేవలం మనిషికే కాదండి, ఈ మనిషిని అనుగ్రహించేటటువంటి దేవతలకు, గంధర్వులకు, పితృదేవతలకు కూడా సంతృప్తి కలుగుతుందట. అందుకని మనకు తెలియకుండానే ఇంతమందిని సంతృప్తి చేసినటువంటి వారం అయ్యామన్నమాట. అది మనం ప్రమేయం లేకుండానే మనని తిట్టుకునే వాళ్ళు కావచ్చు, లేదా మనకి ఇంతకాలం నచ్చనటువంటి వాళ్ళు కావచ్చు, మనకి సంబంధీకులు అయినందుకు ఏమైందండి, వారికి కూడా దుష్టగ్రహ పీడ దూరం అవుతుంది అని చెప్తున్నారు కదా, అవునా? అది రామగాథ యొక్క ప్రాశస్త్యం అన్నమాట. ఆ అనుగ్రహం మనకి ఎల్లవేళలా ఇలా పదే పదే వినేటటువంటి అవకాశం, ఆ శక్తిని భగవానుడు మనకు కలిగించాలని ప్రార్థిస్తూ స్వస్తి. ఆళ్వార్ దివ్య తిరువడిகளே శరణం, ఎమ్మెరుమానార్ దివ్య తిరువడిகளே శరణం, జీయర్ దివ్య తిరువడిகளே శరణం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ, జై మా భారతి. అదే చూడరయ్య పెద్ద హనుమంతుని.